Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 8% వరకు పడింది అండ్ ప్రెసెంట్లీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి 52 వీక్లో అంటే ఆల్ టైమ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఎందుకు స్టాక్లో మనకు ఇంత బిగ్ ఫాల్ కనపడిందంటే ప్రెసెంట్లీ ఏమైనా రీజన్ ఉందంటే రీజన్ అయితే ఏం లేదండి. ప్రెసెంట్లీ మీకు తెలుసు కదా, మార్కెట్లో మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడుతుంది కదా, అండ్ ఇలాంటి వీక్ ఉన్న కంపెనీస్లో మనకు ఇంకా బిగ్ ఫాల్ అయితే కనపడుతుంది. సో ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఈరోజు 7 to 8% వరకు పడింది కదా, సో ఆల్ టైమ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా ఈ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండొచ్చండి. ఇది నేను అనట్లేదు, మార్కెట్ అనలిస్ట్ అయితే అంటున్నారండి. ఏమంటున్నారంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఈ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్లో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు ఒక జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మీరు పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ప్రెసెంట్లీ అయితే మీరు ఓలా ఎలక్ట్రిక్ని అయితే మీరు అవాయిడ్ చేయొచ్చు. సో నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పానండి ఓలా ఎలక్ట్రిక్తో కొంచెం జాగ్రత్తగా ఉండమని, అని ఇప్పుడు కూడా మీకు చెప్తానండి ఓలా ఎలక్ట్రిక్తో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రెసెంట్లీ స్టాక్ అది చూడండి 42 రూపీస్ రెసిస్టెంట్ అయితే ఉంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం స్టాక్లో 45 to 48 రూపీస్ వరకు అయితే అప్సైడ్ టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఎస్ఈపిసి లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ప్రెసెంట్ చూడండి స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది, దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఎస్ఈపిసి షేర్ soon 8% on to a 70 crore order from railway win from North Western Railway. సో నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి కంపెనీకి 270 crore ఒక రైల్వే ఆర్డర్ అయితే దొరికింది. అంటే ఈ దేంతో రిలేటెడ్ ఉందంటే కంపెనీ వచ్చేసి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా 270 crore ఒక ఆర్డర్ అయితే గెలిచింది. సో ఎస్సిపిసి లిమిటెడ్ మీద ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఈ ఆర్డర్ అప్డేట్ వచ్చింది కదా, ఈ ఆర్డర్ అప్డేట్ రాగానే స్టాక్ వచ్చేసి చూడండి ఈరోజు 7 to 8% వరకు అయితే గెయిన్ అయింది మార్నింగ్ సెషన్లో. బట్ ఓవరాల్ క్లోజింగ్ వచ్చేసి స్టాక్ అది మోర్ దెన్ 5% ప్రీమియంలో అయితే కనపడింది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, వేదాంత మీద ఉంది. ఈరోజు వేదాంత క్లోజింగ్ టైంలో సడన్గా 4% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది, దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏముందంటే ఫైనల్లీ ఎన్సిఎల్టీ ముంబై వాళ్ళేమో వేదాంతకి డీమర్జర్ రిలేటెడ్గా అప్రూవల్ అయితే ఇచ్చేసిందండి. లాస్ట్ మంత్ నవంబర్లో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళేమో కొన్ని అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేశారు రిలేటెడ్ టు డీమర్జర్. అండ్ ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేశారంటే ఫైనాన్షియల్ రిస్క్ ఉంది డీమర్జర్ రిలేటెడ్గా. అండ్ దాని తర్వాత ఎన్సిఎల్టీ వాళ్ళేమో ప్రెజెంట్లీ డీమర్జర్ రిలేటెడ్గా వాళ్ళేమో ఆప్షన్ని రిజర్వ్ చేశారు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఎన్సిఎల్టీ వాళ్ళేమో డీమర్జర్ రిలేటెడ్గా అప్రూవల్ అయితే ఇచ్చేసారండి. సో అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి సడన్గా 4% వరకు అయితే గెయిన్ అయిందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి 550 లెవెల్కైనా ఎబో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక మీ టార్గెట్ చూడొచ్చండి, బ్రోకరేజెస్ టార్గెట్ అయితే షేర్ చేశారు. ఏ బ్రోకరేజ్ ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి, నువ్వమ్మ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 686 రూపీస్. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 625 రూపీస్. అనేది ఒక ఫేమస్ ఇండియన్ అనలిస్ట్ ఇక్కడ మీరు చూడండి ఏమంటున్నారంటే, మీరు ఎవరైనా ఈ స్టాక్లు పెట్టుబడి చేస్తుంటే ప్రెసెంట్లీ స్టాక్ అది చూడండి 539 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెంట్ వచ్చేసి 553 రూపీస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ రెసిస్టెంట్ కన్నా ఎబో అయితే ట్రేడ్ అవుతుంది. మీరు నియర్ టర్మ్లో 589 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వేదాంత రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఐనాక్స్ విన్ మీద ఉంది. ఈరోజు ఐనాక్స్ విన్ వచ్చేసి 0.48% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే చూడండి డే బిఫోర్ ఎస్టర్డే మనకు అప్డేట్ వచ్చింది. ఏం అప్డేట్ వచ్చింది, ఐనాక్స్ విండ్కి ఆదిత్య బిర్లా రెన్యూబుల్ సబ్సిడరీ కంపెనీ ఉంది. అండ్ ఆ సబ్సిడరీ కంపెనీ నుంచి 102.3 మెగావాట్ది ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడు చూడండి జాక్సన్ గ్రీన్ నుంచి కంపెనీకి రిపీట్ ఆర్డర్ అయితే దొరికింది 100 మెగావాట్ది అండి. సో ఐనాక్స్ విన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. ఈరోజు జాక్సన్ గ్రీన్ నుంచి కంపెనీకి ఒక రిపీట్ ఆర్డర్ అయితే దొరికిందండి 100 మెగావాట్ది. అండ్ ఈ ఫైనాన్షియల్ 26లో యాజ్ ఆఫ్ నౌ 600 మెగావాట్ది కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు ఐనాక్స్ విండ్. అండ్ ఈ అప్డేట్ రాగానే ఈరోజు స్టాక్ వచ్చేసి పాజిటివ్లో గెయిన్ అయింది.
నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, టాటా పవర్ మీద ఉంది. టాటా పవర్ స్టాక్ చూసినట్టయితే 0.56% వరకు పడిందండి. ఎందుకు పడింది, దీని వెనకాల ప్రెసెంట్లీ అయితే రీజన్ అయితే ఏం లేదండి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో వీక్నెస్ ఉంది కదా, అందుకే పడింది. బట్ ఒక గుడ్ అప్డేట్ టాటా పవర్ రిలేటెడ్గా వచ్చిందండి. అండ్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి, డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో టాటా పవర్ స్టాక్ని కవర్ చేశారండి. అండ్ ప్రెసెంట్లీ లాంగ్ టర్మ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ వచ్చేసి కరెంట్ ప్రైస్ నుంచి అప్ సైడ్ 31% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్ పర్ షేర్ విత్ బై రేటింగ్. అండ్ రీసెంట్లీ చూడండి, మోతీలాల్ ఓస్వాల్ వచ్చేసి టాటా పవర్ది అనలిస్ట్ మీట్ అయితే అటెండ్ అయ్యారండి. అండ్ దాని తర్వాత ఆ అనలిస్ట్ మీట్లో టాటా పవర్ సీనియర్ మేనేజ్మెంట్ ఏమో ఫ్యూచర్ గైడెన్స్ అయితే ఇచ్చిందండి. అండ్ ఆ గైడెన్స్ని క్లియర్లీ అనలైజింగ్ చేసిన తర్వాత మోతీలాల్ ఓస్వాల్ ఏమో బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్ పర్ షేర్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు పడింది. బట్ రేపు మీరు ఈ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. రేపు ఈ స్టాక్లో గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కంపెనీ బోత్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ చూడండి, 345 crore కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటిమేషన్ ఆఫ్ వర్క్ ఆర్డర్ రిసీవ్డ్ బై ఎన్బిసిసి లిమిటెడ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అమౌంట్ ఇన్ 345 crore. సో 345 crore కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. సో డెఫినెట్గా రేపు మనము ఎన్బిసిసి లిమిటెడ్ స్టాక్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో రేపు పార్క్ మెడి వరల్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. జిఎంపీ ప్రెసెంట్లీ 3.40% అయితే నడుస్తుంది. నెఫ్రో కేర్ హెల్త్ ఐపీఓ నిన్న నైట్ అలాట్మెంట్ వచ్చింది. అండ్ రేపు వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. జిఎంపీ ప్రెసెంట్లీ 9% ఉంది. అండ్ ఈరోజు చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓది లాస్ట్ డేట్ జిఎంపీ ప్రెసెంట్లీ 15% నడుస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూడండి 2.39 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. అంటే ఓవరాల్ ఇక టోటల్ 38 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. బట్ రీటైల్ కేటగిరీలో 2.39 టైమ్స్ అండి. అంటే 2 మెంబర్స్లో ఒకరికైతే అలాట్మెంట్ దొరుకుతుందండి. అండ్ షేర్ హోల్డర్ కోటాలో 9.53 టైమ్స్ అయితే ఇది సబ్స్క్రైబ్ అయింది. సో ఎవరైనా అప్లై చేస్తుంటారు కదా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో, సో మోస్ట్లీ వాళ్ళకి అలాట్మెంట్ దొరుకుతుందండి. ఎందుకంటే 10,000 crore ఐపీఓ అండి. సో అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఓపెన్ అయింది. పేరు వచ్చేసి కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ. జిఎంపీ ప్రెసెంట్లీ 0% నడుస్తుంది. అండ్ గుజరాత్ కిడ్నీ ఐపీఓది జిఎంపీ ప్రెసెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు 0% అయితే నడుస్తుందండి. ఇది వచ్చేసి 22 డిసెంబర్కి మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 24 డిసెంబర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే జెప్టో ఐపీఓ మీద ఉందండి. సో జెప్టో వాళ్ళు వచ్చేసి పేపర్స్ అయితే ఫైల్ చేయబోతున్నారు అండి. ఎవరికి, సేబీకి, ఫర్ రేజ్ అప్ టు 800 million ఐపీఓ అండి. సో సోర్సెస్ ద్వారా మనకు న్యూస్ ఏం వచ్చిందంటే జెప్టో వచ్చేసి నెక్స్ట్ వీక్లో మోస్ట్లీ సేబీకి పేపర్స్ అయితే ఫైల్ చేస్తుందండి రిలేటెడ్ టు ఐపీఓ. అండ్ ఈ ఐపీఓ అప్రూవల్ రావచ్చు అంటే వన్స్ సేబీ అప్రూవల్ ఇచ్చేసింది అనుకోండి, మొత్తం పేపర్స్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 to 4 monthsలో మనము జెప్టోది ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, మీషో మీద ఉందండి. సో మీషో స్టాక్ ఈరోజు చూడండి మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూసారనుకోండి, ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి ఇది వచ్చేసి 71% వరకు గెయిన్ అయింది. ఐపీఓది కట్ ఆఫ్ ప్రైస్ 111 రూపీ ఉండేదండి. సో ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ కైనా అంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ కైనా ఇప్పుడు ప్రెసెంట్లీ 71% వరకు గెయిన్ అయింది. అండ్ మీరు ఎవరైనా ఈ మీషో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 200 రూపీస్ పర్ షేర్. సో యాజ్ ఆఫ్ నౌ అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ది నియర్ టర్మ్ టార్గెట్ 200 to 210 రూపీస్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 1.33% వరకు పడింది. బట్ ఎస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ని ఈరోజు అయితే కవర్ చేశారండి. అండ్ టార్గెట్ ఏమి ఇస్తున్నారంటే మీరు నెక్స్ట్ 5 to 6 years వరకు హోల్డ్ చేశారనుకోండి, డెఫినెట్గా ఈ స్టాక్ వచ్చేసి 50 to 60 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చంట.
నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ కాదు, 5 to 6 ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, లాంగ్ రన్లో మీరు ఈ స్టాక్లో ఒక ₹50 to ₹60 వరకు అయితే మీరు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెజెంట్లీ స్టాక్ అది ఇమీడియట్ రెసిస్టెంట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి, ఇమీడియట్ రెసిస్టెంట్ ₹25 ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఈ స్టాక్లో ₹40 వరకు అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ₹40 కూడా రీచ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో ₹50 to ₹60 వరకు అయితే మీరు చూడొచ్చండి. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి ₹15తో ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. సో లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ ఏమో ఆ ప్రైస్కి రీచ్ అవ్వచ్చండి, ఎందుకంటే కంపెనీది మీరు రీసెంట్లీ ఫైనాన్షియల్ చూశారు కదా, చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టాక్ వచ్చేసి మెల్లమెల్లగా గ్రో అవుతుందండి. సో మీ నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ వరకు హోల్డ్ చేశారనుకోండి, డెఫినెట్గా ఈ స్టాక్లో మనం ఇంత టార్గెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు కొంచెం అనాలిసిస్ చేయండి, అనాలిసిస్ చేసిన తర్వాతనే మీ డిసిషన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? ఎటర్నల్, అదే జొమాటో మీద ఉంది. ఈరోజు వచ్చేసి మోర్ దెన్ 4% వరకు పడింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ స్టాక్ చూశారనుకోండి, 5 monthsలో బిగ్గెస్ట్ ఇంట్రాడే ఫాల్ అండి. ఎందుకు ఫాల్ అయింది? దీని వెనుకల ఒక రీజన్ ఉందండి. బట్ దానికైనా ముందు ఇక్కడ చూశారనుకోండి, స్విగ్గీ కూడా ఈరోజు మోర్ దెన్ 4% వరకు పడింది. సో యాజ్ ఆఫ్ నౌ స్విగ్గీ ఎందుకు పడింది? స్విగ్గీ అండ్ జొమాటో మార్కెట్లో వీక్నెస్ ఉంది కాబట్టి పడింది. బట్ జొమాటో స్టాక్ మీరు చూసినట్టయితే మోర్ దెన్ 4% వరకు పడిందండి. అంటే డ్యూరింగ్ ద మార్కెట్ 5 to 6% వరకు కూడా పడింది. ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. అది ఏంటంటే యూబీఎస్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ రిపోర్ట్లో ఏమంటున్నారంటే యూబీఎస్ వాళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్లీ డిసెంబర్ మంత్ నడుస్తుంది కదా, సో నవంబర్ మంత్లో ఎటర్నల్ది ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉంది చూడండి, దాని మార్కెట్ షేర్ ప్రెజెంట్లీ స్విగ్గీ ఏమో క్యాప్చర్ అయితే చేసుకుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎటర్నల్ స్నాప్ 3-day గెయిన్ అండి. సో పాస్ట్ 3 days నుంచి ఎటర్నల్లో మనకు గెయిన్ అయితే కనపడుతుంది. బట్ ప్రెజెంట్లీ ఈరోజు 5 to 6% వరకు ఎందుకు పడిందంటే యూబీఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఫుడ్ డెలివరీ మార్కెట్ షేర్ ఉంచండి, అది వచ్చేసి జొమాటోది పడిపోయింది. అండ్ ఆ మార్కెట్ షేర్ని స్విగ్గీ వాళ్ళేమో క్యాప్చర్ అయితే చేసుకున్నారు. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద, యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ చూడండి, ఓవరాల్ ఇండస్ట్రీ ఆర్డర్ వాల్యూమ్ ఏమో డిక్లైన్ అయింది 5.3% నవంబర్లో. సో మంత్ ఆన్ మంత్ బేసిస్లో 5.3% వరకు డిక్లైన్ అయింది. బట్ ఎటర్నల్ ఆర్డర్ వాల్యూమ్ చూశారనుకోండి 4.4% వరకు పడింది. బట్ స్విగ్గీ వాల్యూమ్ చూడండి 0.1% వరకు రైజ్ అయింది. సో స్విగ్గీది ఓవరాల్ చూడండి ఫుడ్ డెలివరీది మార్కెట్ షేర్ ఏమో గెయిన్ అయిందండి. అండ్ ఆ గెయిన్ ఎలా అయిందంటే ఎటర్నల్ది మార్కెట్ షేర్ని క్యాప్చర్ ఇచ్చే చేసుకుంది. అందుకే ఈరోజు చూడండి ఎటర్నల్ స్టాక్, అదే జొమాటో స్టాక్ వచ్చేసి 4.67% వరకు అయితే పడిందండి. బట్ ఏం వరీ కాకండి అండి, మంచి కంపెనీ. ఇప్పుడు కూడా ఎటర్నల్ దగ్గర యాజ్ కంపేర్ టు స్విగ్గీ ఎక్కువ మార్కెట్ షేర్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 3.33% వరకు గెయిన్ అయింది. ఈ కంపెనీ రిలేటెడ్గా అప్డేట్ ఏముందంటే కంపెనీ వచ్చేసి ప్రీవియస్లీ 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది. దాని ఎక్స్ డేట్ వచ్చేసి 22 December అయితే ఫిక్స్ చేసింది. రికార్డ్ డేట్ వచ్చేసి 23 December. సో ఎక్స్ డేట్ కైనా బిఫోర్ మీ ఎవరి దగ్గర అయినా ఈ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్ ఉందనుకోండి, అండ్ మీ రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, కంపెనీ మీకు 1:2 రేషియో స్టాక్ స్ప్లిట్ అయితే ఇస్తుందండి. సో మీరు ఎవరైనా ఈ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.